రాహుల్ ధైర్యం చేసి ఆ బంగ్లా గడప దాటి లోపలికి అడుగుపెట్టాడు. ఆ క్షణం నుంచే అతని జీవితంలోనే అత్యంత భయంకరమైన అనుభవం మొదలైంది. అంతే, అతను లోపలికి వెళ్ళాడో లేదో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలి మొత్తం చల్లగా అయిపోయింది. ఏదో తెలియని శక్తి తన చుట్టూ ఉన్న ఫీలింగ్. ఆ చీకట్లోంచి వస్తున్న చిన్న చిన్న శబ్దాలు కూడా ఇంకేదో పెద్ద ప్రమాదం రాబోతోందని హెచ్చరిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇప్పటిదాకా ఇది కేవలం ఒక అనుమానం, కానీ ఇప్పుడు అది భయంగా మారుతోంది. ఆ ఇంట్లో ఏదో ఉంది, ఖచ్చితంగా ఉంది. అది మంచిది మాత్రం కాదు. అలా వెతుకుతూ వెళ్తుండగా ఒక చీకటి గదిలో ఒక పెద్ద పగిలిపోయిన అద్దం కనిపించింది. అందులో చూసుకున్నాడు, కానీ అందులో కనిపించింది తన రూపం కాదు, ఒక వికృతమైన భయంకరమైన రూపం. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ ఇంటిలోని దుష్టశక్తి తనతో ఆడుకోవటం మొదలుపెట్టిందని. ఇది కేవలం అతని ఫీలింగ్ మాత్రమే కాదు, అతని దగ్గరున్న స్పెషల్ సాఫ్ట్వేర్ కూడా అక్కడ పారానార్మల్ యాక్టివిటీ ఉందని డిటెక్ట్ చేయటం మొదలుపెట్టింది. అంటే అతను అక్కడ ఒంటరిగా లేడు. టెన్షన్ మెల్లమెల్లగా పెరుగుతోంది. 3 ఆ నెంబర్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ అద్దంలో అతని వెనుక 3 భయంకరమైన పుర్రెళ్లు కనిపించాయి. అప్పుడు అర్థమైంది, ఆ బంగళాను పట్టి పీడిస్తున్నవి 1 కాదు 2 కాదు, ఏకంగా 3 ఆత్మలని. ఒక్కసారి ఆలోచించండి. అతను మెట్లు ఎక్కుతుంటే తన వెనుకే ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. కానీ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. కంటికి కనిపించకుండా కేవలం శబ్దంతోనే భయపడుతూ ఎవరో అతన్ని వెంటాడుతున్నారు. ఇప్పటిదాకా నీడలా వెంటాడిన ఆ శక్తి ఇప్పుడు ఫైనల్గా ఎదురుపడబోతోంది. కథ ఇప్పుడు క్లైమాక్స్కొచ్చింది. ఇక తప్పించుకోవడానికి దారే లేదు. అతను వెంటనే అక్కడ్నించి పారిపోవాలనుకున్నాడు, కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. బయటపడే మార్గాలన్నీ మూసుకుపోతున్నాయని అతనికి అర్థమైంది. ఆ నిస్సహాయత, ఆ భయం, రాహుల్ సరిగ్గా అదే పరిస్థితిలో చిక్కుకుపోయాడు. అవును, అతను పారిపోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి అన్ని తలుపులు వాటంతటవే గట్టిగా మూసుకోపోయాయి. తలుపులు మాత్రమే కాదు, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అన్ని కిటికీలు కూడా సీలైపోయాయి. అప్పుడు అతనికి క్లియర్గా అర్థమైంది, ఇది ఇల్లు కాదు, ఒక పంజరమని. అతను అందులో పూర్తిగా చిక్కుకుపోయాడు. బయటకు వెళ్ళటానికి ఒక్క దారి కూడా లేదు. ఫైనల్గా ఒక గదిలో అతను చిక్కుకుపోయాడు. అప్పుడు ఆ 3 భయంకర ఆత్మలు అతని కళ్ల ముందే ప్రత్యక్షమయ్యాయి. అవి అతని చుట్టుముట్టాయి. ఆ దృశ్యాన్ని చూసిన షాక్లో, ఆ భయాన్ని తట్టుకోలేక రాహుల్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. ఇక్కడి నుంచి కథ టోన్ మారుతుంది. ఇప్పటిదాకా హారర్, ఇప్పుడు మిస్టరీ. అసలు ఆ భయంకరమైన రాత్రి తర్వాత ఏమైందో చూద్దాం. చూడండి, సాయంత్రం బంగ్లా లోపలికి వెళ్ళాడు రాహుల్. ఉదయం లేచేసరికి బంగ్లా బయట పడున్నాడు. ప్రాణాలతోనే ఉన్నాడు, అదృష్టం. కాని మధ్యలో కొన్ని గంటలు గ్యాపుంది. ఆ టైంలో అసలు ఏం జరిగింది? ఇదే ఇప్పుడు పెద్ద మిస్టరీ. సరే, స్పృహలోకి వచ్చాక అతను షూట్ చేసిన వీడియోని అప్లోడ్ చేశాడు. అది వెంటనే వైరల్ అయిపోయింది. అపారమైన ప్రజాదరణ వచ్చింది. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్, అసలు కీలకమైన ఘట్టం. అంటే ఆ ఆత్మలు కనిపించిన సీన్ కెమెరాలో రికార్డ్ అవ్వలేదు. సరిగ్గా ఆ టైంకే కెమెరా ఆగిపోయింది. అది ఎలా సాధ్యం? అంతేకాదు, ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రాహుల్కి కూడా ఆ ఆత్మలను చూసినట్టు అస్సలు గుర్తులేదు. ఆ భయంకరమైన అనుభవం అతని జ్ఞాపకాల్లోంచి పూర్తిగా మాయమైపోయింది. అంటే కెమెరాలో ఆధారం లేదు, చూసిన వ్యక్తికి జ్ఞాపకం లేదు. కానీ మన రాహుల్ అంత తేలిగ్గా వదిలేసే రకం కాదు గదా. తాను ఏం కోల్పోయాడో తెలుసుకోవడానికి, ఆ రాత్రి అసలు ఏం జరిగిందో నిజాన్ని బయటపెట్టడానికి మళ్లీ అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అతను మళ్లీ ఆ నరకంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. కాని ఈసారి ఏమవుతుంది? రాహుల్ తిరిగి వెళ్ళినప్పుడు ఆ నిజాన్ని కనుక్కోగలుగుతాడా, లేదా ఆ బంగ్లాకే మరొక బాధితుడుగా మిగిలిపోతాడా?